బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమో. అనామిక అయితే ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ చేసి తీసుకొని వస్తుంది. ఇక ఇంట్లో అందరూ అక్కడ కూర్చుని ఉంటారు. నేను మీ అందరికి కాఫీ చేసి తీసుకొని వచ్చానని చెప్తుంది. ఆ మాటలు విన్న రాజు అయితే అవునా అనామిక అతే ఇలాగా తాగుతాము. ఎన్నాళ్ళు ఆ కళావతి కాఫీ తాగి తాగి చాలా బోర్ కొట్టేసింది. కళావతి కాఫీ తాగలేకపోతున్నాం. నువ్వు వచ్చావు కదా, ఇక నీ కాఫీ తాగుతాంలే, ఇలా ఇవ్వు అనామిక అని చెప్పి రాజు కళావతిని తక్కువ చేసి అనామికను పెంచి అనామిక గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. తాగండి తాగండి, అప్పుడు తెలుస్తుంది తను పెట్టిన కాఫీ ఎలా ఉందో ఏటో, తాగండి, తాగితేనే కదా తెలుస్తుంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనామిక అయితే ఆ కాఫీని తీసుకొని అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇక రాజుకి ఇస్తుంది, అలాగే అమ్మమ్మకి, వాళ్ళ అత్తయ్యకి, అపర్ణకి, వాళ్ళ మామయ్యకి, పెద్దమామయ్యకి, తాతయ్య గారికి, రుద్రానికి అందరికీ కూడా కాఫీ ఇస్తుంది. అందరూ కూడా ఒక్కసారిగా తాగుతారు కాఫీ. ఆ కాఫీ తాగి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇలా ఉంది అని చెప్పి అంటారు. ఇక అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాణి అయితే ఏంటబ్బా ఇలా ఉందని చెప్పి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాజు అయితే ఆ కాఫీ తాగాక ముఖం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. అది చూసి కావ్య అయితే ఏంటండి కాఫీ ఎలా ఉంది, బాగుందా? నా కాఫీ బోర్ కొట్టింది కదా, ఈ కాఫీనే తాగండి ఇక నుంచి, నేను మాత్రం కాఫీ చేయను అని చెప్పి కావ్య రాజుకి దెప్పి పొడుస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్